mean, the power. ఫ్రెండ్స్ ఈరోజు అయితే బాయ్స్ సాటర్డే వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో అవుతూ ఉంటుంది. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. బన్నీ మూవీ దాంట్లో అయితే నెక్స్ట్ లెవెల్లో అవుతూ ఉంటుంది. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. 5 ఫొటోస్తోనే వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. ఆ వీడియో అయితే స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి. మీకు ఎలా ఎఫెక్ట్స్ అనేది పే చేసుకున్నాలో కొన్ని అర్థం కావు, అవి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంటాను. కొంచెం స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి, లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఇంపోర్ట్ ఏమైనా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో అయితే ఇచ్చేసినాను, ఆ వీడియో అయితే చూడండి. ఇంపోర్ట్ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. మీకైతే ఏం ప్రాబ్లం అయితే రాదు. మీకు నచ్చితే ఒక లైక్, జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకునండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించండి చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎలక్ట్రిషన్ అయితే యాప్ అయితే ఓపెన్ చేసుకునండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. ఇలా ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ఇలా ఫుల్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ దగ్గర 2 ఇమేజ్ అయితే ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లస్ ఐకాన్ వచ్చేసేయండి. ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేద్దాం. మనము ఏం చేద్దామంటే ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. మనం ఈ ఫోటో ఇక్కడ ఫుల్ ఫోటోని యాడ్ చేద్దాం. మనం ఇలా ఫుల్ ఫోటో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ ఫుల్ ఫోటో అయితే ఇలా యాడ్ చేసేసి ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి. 10.90 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ దగ్గర అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఇక్కడ వేరే ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఇలా ఈ ఫోటో అయితే యాడ్ చేసి కొంచెం ఇలా వేరే ఫోటో అయితే ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇష్టపడటం చేస్తుండండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుందాం. మళ్ళీ ఇష్టపడని ప్రింట్ చేసుకుందాం. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఇలా 4 ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. ఇలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇలా ఒక 5 ఫొటోస్లోనే సింపుల్గా ఇలా వీడియో అయితే చేసుకుంటారు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సింగిల్ క్లిక్తో అయితే చాలా వీడియో అయితే చేసుకుంటారు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ పెద్ద ఫోటో అయితే ఉంటుంది కదా, లాంగ్ లెంత్ ఫోటో అనేది, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం కీ యానిమేషన్ చూసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉంది. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది. కాపీ లేయర్ అయితే చేయండి. కాపీ లేయర్ వచ్చేసి ఈ ఫోటో అయితే డిలీట్ చేద్దాం. డిలీట్ చేసేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది. పేస్ట్ స్టైల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకునండి. ఇలా చేస్తుంది. కొంచెం జూమ్ అయితే చేసుకునండి. ఇలా జూమ్ అయితే చేసుకొని ఇలా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఫింగర్స్తో అయితే ఇలా జూమ్ అయితే ఇలా చేసుకోండి. ఇలా జూమ్ చేసుకుని మీకు అయితే ఇలా అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ 10.90 మిల్లీసెకండ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ మేము క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ యానిమేషన్ చూసుకోండి. కీ యానిమేషన్ అవుతుంది. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది. కాపీ లేయర్ వచ్చేసేయండి. ఈ ఫోటో అయితే డిలీట్ చేద్దాం. ఈ ఫోటో ఇప్పుడు ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో అయితే డిలీట్ చేసేసి ఈ ఫోటోకి అనేది పేస్ట్ చేద్దాం. ఇక్కడ మేము క్లిక్ చేసుకొని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది కదా, పేస్ట్ స్టైల్ పక్కన ఆర్ఎంఆర్ పడుతుంది. కలర్ ఆన్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి కానీ ఈ విధంగా పేస్ట్ అయితే చేయండి. ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా సేమ్ టూగా ఇలా ఈ ఫోటో అయితే ఫింగర్స్తో కొంచెం జూమ్ అయినా అడ్జస్ట్మెంట్ అయినా చేసుకోండి. ఇలా సేమ్ నేను ఎలా పేస్ట్ చేస్తున్నానో అలాగే పేస్ట్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. ఎక్సలెంట్గా వచ్చేసింది. మీకైతే కొన్ని 5 ఫొటోస్లోనే మీరైతే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ కనబడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.